బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సెకండరీ లిస్ట్ పై ఉత్కంఠ నెలకొంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ పూర్తయిన వెంటనే లిస్టు రిలీజ్ చేస్తామని పార్టీ నేతలు ప్రకటించినప్పటికీ ఇవాళ కూడా మరోసారి ఎన్నికల కమిటీ భేటీ నిర్వహించాలని హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. నిన్నటి మీటింగ్లో 64 సీట్లలో దాదాపు 50 సీట్లకు పైగా అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. మిగతా సెగ్మెంట్లకు క్యాండిడేట్స్ ను నేడు ఖరారు చేయనున్నారు. అయితే 6 సెగ్మెంట్లలో మాత్రం అభ్యర్థులను సెలెక్ట్ చేయడం సవాలుగా మారింది. ఒక్కో నియోజకవర్గానికి 3 కంటే ఎక్కువ మంది ప్రధాన అభ్యర్థులు రేసులో ఉన్నట్లు పార్టీ చెబుతుంది. దీంతో ఆ సెగ్మెంట్లను హోల్డ్లో ఉంచాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇదే అంశంపై కేసీ వేణుగోపాల్ తన నివాసంలో రాష్ట్ర నేతలతో భేటీ అయ్యారు. అభ్యర్థుల ఫిల్టర్, టికెట్ల కేటాయింపుపై వివరించారు. అయితే మరోవైపు ఎన్నికలు గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా కేసీ తన వద్ద ఉన్న అస్త్రాలను రాష్ట్ర నేతలకు వివరించారు. కర్ణాటక తరహాలో ప్రచారం, గ్యారంటీలను ప్రజలకు చేరవేయడంపై చర్చించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సెకండరీ లిస్ట్ పై ఉత్కంఠ నెలకొంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ పూర్తయిన వెంటనే లిస్టును రిలీజ్ చేస్తామని పార్టీ నేతలు ప్రకటించినప్పటికీ ఇవాళ కూడా మరోసారి ఎన్నికల కమిటీ భేటీ నిర్వహించాలని హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. నిన్నటి మీటింగ్లో 64 సీట్లలో దాదాపు 50 సీట్ల పైగా అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. మిగతా సెగ్మెంట్లకు క్యాండిడేట్స్ ను నేడు ఖరారు చేయనున్నారు. అయితే 6 సెగ్మెంట్లలో మాత్రం అభ్యర్థులను సెలెక్ట్ చేయడం సవాల్గా మారింది. ఒక్కో నియోజకవర్గానికి 3 కంటే ఎక్కువ మంది ప్రధాన అభ్యర్థులు రేసులో ఉన్నట్లు పార్టీ చెబుతుంది. దీంతో ఆ సెగ్మెంట్లను హోల్డ్లో ఉంచాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇదే అంశంపై కేసీ వేణుగోపాల్ తన నివాసంలో పార్టీ నేతలతో భేటీ అయ్యారు. అభ్యర్థుల లిస్ట్, అదేవిధంగా ఫిల్టర్, టికెట్ల కేటాయింపుపై వివరించారు. మరేపు ఎన్నికలు గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా కేసీ తన వద్ద ఉన్న అస్త్రాలను రాష్ట్ర నేతలకు వివరించారు. కర్ణాటక తరహాలోనే ప్రచారం, గ్యారంటీలను ప్రజలకు చేరవేయడంపై చర్చించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 2 అభ్యర్థుల ప్రకటనకు సస్పెన్స్ కొనసాగుతూ వస్తుంది. గతంలో ఏదైతే ఏఐసిసిలు నేతలు చెప్పిన దాని ప్రకారం అయితే సిఈసి సమావేశం ముగిసిన వెంటనే కూడా 2వ జాబితాకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటిస్తామంటగా చెప్పారు. నిన్న జరిగిన ఏదైతే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సిఈసి సమావేశం జరిగింది. సమావేశంలో సోనియా గాంధీతో పాటుగా కేసీ వేణుగోపాల్, అలాగే స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, అలాగే ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో పాటు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క పాల్గొన్నారు. జూమ్ ద్వారా కూడా రాహుల్ గాంధీ పాల్గొన్న నేపథ్యం ప్రధానంగా 64 స్థానాలు ఏదైతే 2వ అభ్యర్థికి సంబంధించి కూడా మొదటగా 55 స్థానాలకు సంబంధించి కూడా ప్రకటించడం జరిగింది. ఇంకా 64 స్థానాలకు సంబంధించి కూడా నిన్న పూర్తిగా దాదాపుగా 4 గంటలకు పైగా కూడా కసరత్తు జరిగింది. దీంట్లో 64 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పైన కూడా ప్రధానంగా చర్చ జరిగింది. ఇక్కడ లెఫ్ట్ పార్టీలు, వామపక్ష పార్టీలు కోరుతున్న 4 స్థానాలకు సంబంధించి కూడా చర్చ జరిగింది. ప్రధానంగా దానికి సంబంధించి కూడా 50 స్థానాలు కూడా ఏకాభిప్రాయం కుదిరినట్టుగా తెలుసు. ఈ నేపథ్యంలో మిగతా స్థానాలకు సంబంధించి, మిగతా 14 స్థానాలకు సంబంధించి కూడా పూర్తిగా అక్కడ ఆ పోటీ నెలకొన్న నేపథ్యం కాదు, అక్కడ ప్రధాన అభ్యర్థులు పోటీ పడుతున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ ఇంకా ఏదైతే సిపిఐ సిపిఎం పార్టీలకు సంబంధించి కూడా 200 స్థానాలు ఇవ్వనున్న నేపథ్యంలో కూడా ఇంకా 4 స్థానాలు పక్కన పెట్టినా కూడా 10 స్థానాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున పోటీ ఉన్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ ఇతర పార్టీ నుంచి వచ్చే నేతలు వస్తున్న క్రమం కావచ్చు. ఇక్కడ సిపిఐ సిపిఎం పార్టీలు కూడా కొన్ని నియోజకవర్గాలను తమకు కావాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో కూడా మొత్తంగా 50 స్థానాలకు సంబంధించి కూడా ఏకాభిప్రాయం కుదిరి మిగతా స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులను ప్రకటించే అంశం పైన కూడా తీవ్ర కసరత్తు జరిగింది. దాంట్లో ప్రధానంగా ఏదైతే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా పోటీ నెలకొన్న నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పటికీ ఆ స్క్రీనింగ్ కమిటీ ముగ్గురేసి అభ్యర్థులను కూడా సిఈసికి పంపించిన నేపథ్యం కావచ్చు. సిఈసి ఏదైతే ఆ పోటీ నెలకొన్న నియోజకవర్గాలకు సంబంధించి కూడా అభ్యర్థులను రాజకీయ సమీకరణలు కావచ్చు, అక్కడ బలాబలాలు కావచ్చు, అభ్యర్థికి సంబంధించిన సర్వే రిపోర్ట్ల ఆధారంగా కూడా అక్కడ సింగిల్ నేమ్ గా ఒకే పేరుగా ఉండే విధంగా కూడా సూచించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ రోజు కూడా మరోమారు కూడా సిఈసి కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రత్యేకంగా నిన్న ఏదైతే ఏకాభిప్రాయం కుదరని 10 స్థానాలు ఉన్నాయో ఆ 10 స్థానాలకు సంబంధించి కూడా మొత్తంగా ఈ రోజు తీవ్ర కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే నేపథ్యంలో మరి కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభం ఉన్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అక్కడ పోటీ పడుతున్న నేపథ్యం. ఇక్కడ మునుగోడుకు సంబంధించి కూడా నిన్న రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావడం జరిగింది. మిగతా నియోజకవర్గాలకు సంబంధించి కూడా నిజామాబాద్ అర్బన్ సంబంధించి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అక్కడ అభ్యర్థికి పోటీ పడుతున్న నేపథ్యం ఉంది. అది మైనార్టీలకు
ఇచ్చేందుకు కూడా అక్కడ ఆ స్క్రీనింగ్ కమిటీ కావచ్చు ఇతర సిఈసి నేతల నిర్ణయం మేరకు అక్కడ అభ్యర్థిని మైనార్టీని పెట్టాలని కూడా సూచించిన నేపథ్యం నిన్న మహేష్ కుమార్ గౌడ్ ని కేసీ వేణుగోపాల్ ఢిల్లీకి పిలిపించుకొని ఇదే దానిపైన కూడా చర్చించి ఆయనతో ఏకాభిప్రాయం కుదిరే విధంగా కూడా చర్చలు జరిగిన నేపథ్యం కనిపించింది. మిగతా ఏదైతే ఎల్బీ నగర్ సంబంధించి కూడా అక్కడ పోటీ నెలకొన్న నేపథ్యం ఉంది. అక్కడ ప్రచార కమిటీ అధ్యక్షుడు మలయాసి గౌడ్ తో పాటు ఇతర నేతలు పోటీ పడుతున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కూడా ఎల్బీ నగర్ సంబంధించి తన సతీమణికి టికెట్ ఆశిస్తున్న నేపథ్యం కావచ్చు. ఇంకా ఇబ్రహీం పట్నానికి సంబంధించి కూడా ఇద్దరేసి అభ్యర్థులు ఉన్న నేపథ్యం అంతా కూడా పూర్తిగా ఏదైతే పోటాపోటీ నెలకొన్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ మునుగోడు సంబంధించి కూడా ఇక్కడ సిపిఎం పార్టీ పట్టుబడుతున్న నేపథ్యం ఉంది. పాలేరుకు సంబంధించి కూడా సీట్ కావాలని కూడా పట్టుబడుతున్న నేపథ్యం. ఇప్పటికే పాలేరు సీటుకు సంబంధించి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరుతున్న నేపథ్యం ఉన్నది. ఆయనకు కన్ఫామ్ గా టికెట్ వస్తుందని కూడా ఆశిస్తున్న నేపథ్యం. తన పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం కావచ్చు. ఇంకా నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇక్కడ మిర్యాలగూడకు సంబంధించి కూడా లెఫ్ట్ పార్టీలు ఆశిస్తున్న నేపథ్యం ఉంది. అక్కడ లక్ష్మారెడ్డి కొనసాగుతున్న నేపథ్యం ఉన్నది. ఇతర ఏదైతే ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా సిపిఎం కాంగ్రెస్ పార్టీ పడుతున్న పరిస్థితులు ఇక్కడ ఈ పాలేరు కావచ్చు, మిగతా మునుగోడుకు సంబంధించి కావచ్చు, మిర్యాలగూడకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సిపిఐకి ఇచ్చేందుకు కూడా అవకాశాలు కనిపిస్తలేవు. ఈ నేపథ్యంలో ఇట్లాంటి అనేక అంశాలు ఈ అంశాలు కావచ్చు, ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియకు సంబంధించి కూడా 10 మంది అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సమీకరణలు, రాజకీయ సమీకరణలు కావచ్చు, ఆర్థిక సమీకరణలు కావచ్చు, సర్వే రిపోర్ట్ల ఆధారంగా కూడా ఏదైతే స్క్రీనింగ్ కమిటీ సూచించిన 3 అభ్యర్థులకు సంబంధించి కూడా ఈ రోజు ఒక్క పేరుతో కూడా సిఈసి ఫైనల్ చేయనున్న నేపథ్యం. ఫైనల్ చేసిన తర్వాత కూడా 50 మందికి సంబంధించేందుకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. సమావేశం తర్వాత కూడా ఈ ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా మిగతా 10 నియోజకవర్గాలకు ఏదైతే సిపిఐ లెఫ్ట్ పార్టీలకి 4 స్థానాలు ఇచ్చినా ఇంకా 10 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఏదైతే దాన్ని పక్కన పెట్టి ఓల్డ్ లో పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే పోటాపోటీ స్క్రీనింగ్ కమిటీ సూచించిన ఏదైతే ప్రధానమైన అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళని కూడా ఓల్డ్ లో పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తున్నట్టయితే 10 స్థానాలకు సంబంధించి ఓల్డ్ లో పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు నేతలు వస్తున్న క్రమం కావచ్చు, వాళ్ళకు సంబంధించి కూడా ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి వచ్చారు. ఇతర బీజేపీ నేతలు, ముఖ్య నేతలు కూడా టచ్ లో ఉన్న నేపథ్యం. వాళ్ళిద్దరు కీలక నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ అవకాశాలకు సంబంధించి ఆ నియోజకవర్గాలను కూడా పక్కన పెట్టే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా 50 స్థానాలకు సంబంధించి కూడా నిన్న ఏకాభిప్రాయం కుదిరింది. మొత్తంగా దీనికి సంబంధించి ఇంకా 14 సీట్లకు సంబంధించి కావచ్చు, ఆ సిపిఎం లెఫ్ట్ పార్టీల పొత్తుల అంశాలపైన కూడా ఈ రోజు ప్రధానమైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. మరోమారు స్క్రీనింగ్ కమిటీ సభ్యులు సమావేశం అవుతారు. సమావేశం తర్వాత కూడా ప్రతిపాదనలన్నింటినీ కూడా ఆ సిఈసికి పంపించి ఆమోద ముద్ర వేసేందుకు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ రోజు సాయంత్రం వరకు కూడా 2వ విడతకు సంబంధించిన ప్రకటన అయితే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వామపక్షాల విషయంలో సిపిఎం విషయంలో కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గాల్లోనే ఇబ్బంది ఉంది, నెంబర్ విషయంలో ఇబ్బంది లేదని తెలుస్తా ఉంది. సో ఒకవేళ వాళ్ళ 4 సీట్లు కానీ కన్ఫర్మ్ అయితే కాంగ్రెస్ పార్టీ ఏ నియోజకవర్గాలు ఇస్తుంది, అటు సిపిఎం ఏ నియోజకవర్గాలు అడుగుతుంది, ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా 4 సీట్లు ఇచ్చేందుకు ఇప్పటికీ వామపక్షాలకు 4 సీట్లు ఇస్తామన్నట్టుగా చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ సిపిఎం సంబంధించి కూడా పాలేరు, మిర్యాలగూడ స్థానాలను ఇచ్చేందుకు కూడా వాళ్ళు కోరుతున్న నేపథ్యం ఉన్నది. అలాగే మిగతా సిపిఐ సంబంధించి కూడా కొత్తగూడెం, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు కోరుతున్న నేపథ్యం ఉన్నది. అయితే మునుగోడు సంబంధించి కూడా ఇక్కడ మిర్యాలగూడ ఇవ్వలేని పక్షంలో కూడా మునుగోడు సీటు కావాలని కూడా సిపిఎం ఆశిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఖచ్చితంగా పాలేరు సీటు ఇవ్వాలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే సిపిఎం సంబంధించి కూడా కొత్తగూడెం, చెన్నూరు ఇచ్చేందుకు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సుముఖత వ్యక్తం చేస్తుంది. ఇక్కడ కొత్తగూడెం సంబంధించి కూడా ఇదే సీట్ అంశం పైన కూడా స్థానిక కాంగ్రెస్ నేతలు కావచ్చు, అక్కడ అంతా కూడా కార్యకర్తలంతా కూడా తమకి కేటాయించాలని కూడా పట్టుబడుతున్న నేపథ్యం అనేది. ఢిల్లీ వేదిక కూడా నిన్న ఇదే అంశం పైన కూడా అభ్యర్థులకు సంబంధించి అక్కడ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలంతా కూడా అక్కడ నిరసన తెలపడం జరిగింది. అయితే మొత్తంగా 4 సీట్లకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీలకు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా పాలేరు కావచ్చు, మునుగోడుకు సంబంధించిన రాజగోపాల్ రెడ్డి వచ్చిన క్రమం కావచ్చు, ఇతర నియోజకవర్గాలు ఆశిస్తున్న నేపథ్యం. ఈ నియోజకవర్గాలను సంబంధించి కూడా అయితే ఒక సీటు మీరు కోరుకునేది, 2వ సీటు మేము ఇచ్చే సీటు తీసుకోవాలని కూడా ప్రతిపాదన పెట్టినట్టుగా తెలుస్తుంది. నిన్న సంబంధించి కూడా ఈ ముఖ్య నేతలతో కూడా ఇప్పటికే ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వారితో చర్చలు జరిపారు. ప్రధానంగా ఏదైతే
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సిపిఎం సిపిఐ పార్టీలకు కూడా కొన్ని ఏదైతే పథకాలు పదవులు కావచ్చు ఇతర అంశాలపైన కూడా ఖచ్చితంగా పొత్తు కొనసాగుతూ వస్తుందని కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా పాలేరు సీటు సంబంధించి కావచ్చు, ఇక్కడ మునుగోడు సీటు ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సుముఖత వ్యక్తం చేస్తలేదు. ఈ స్థానాలు అంటే ఈ 2 స్థానాలు వదిలేసి మిగతా సిపిఎం సిపిఐ పార్టీలకు ఏ స్థానాలు ఇచ్చారని పైన కూడా ఈ రోజు సిఈసి నిర్ణయం తీసుకుంది. నిర్ణయంలో ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అంటే ఇప్పటికే సిపిఐకి సంబంధించి కూడా ఇతర కాంగ్రెస్ పార్టీ సూచించిన సీట్లలో కూడా వాళ్ళతో సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సిపిఎం పార్టీకి సంబంధించి కూడా మునుగోడు లేదా పాలేరు సీటు పట్టుబడుతున్న నేపథ్యం కావచ్చు, ఇతర నియోజకవర్గాలకు సంబంధించి కూడా అక్కడ ఇబ్రహీంపట్నం సీటు కేటాయిస్తారా లేదా ఎల్బీ నగర్ కి బదిలీ చేస్తారా అనే పైన కూడా ఈ రోజు ప్రధానంగా ఇదే అంశం పైన కూడా ప్రధానంగా ఇక్కడ స్క్రీనింగ్ కమిటీ కావచ్చు, ఆ సిఈసి సమావేశంలో ప్రధానంగా ఇదే అంశం పైన చర్చ జరుగుతుంది. ఈ 4 స్థానాలకు క్లారిటీ వచ్చిన తర్వాత కూడా మిగతా 10 స్థానాలు ఏదైతే ప్రధానమైన అభ్యర్థులు పోటీ పడుతున్న నేపథ్యంలో ఆ స్థానాల పైన కూడా ప్రత్యేకంగా సమావేశం అవుతున్న నేపథ్యం కావచ్చు. ఎందుకంటే ఇప్పటికే కర్ణాటక ఫార్ములాని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్న నేపథ్యం కావచ్చు, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సంబంధించి కూడా త్వరలోనే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి ప్రకటిస్తే ఇంకా ప్రచారాలకు ముమ్మరం చేసుకునే అవకాశాలు ఉంటది. ఇంకా ఏదైతే 30 రోజులకు పైగా ఎలక్షన్ ఉన్న నేపథ్యం కావచ్చు, ఆ అభ్యర్థులకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్లే విధంగా కూడా ఈ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత కూడా పెద్దగా ప్రచారాలు చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీకి గెలిచేందుకు కూడా అక్కడ ప్రచారాసాలుగా ఇప్పటికే బస్ యాత్ర కొనసాగుతున్న క్రమం ఉన్నది. ఆ ఇంటింటి ప్రచారాలు చేస్తున్న నేపథ్యం ఉన్నది కాబట్టి వీటన్నిటిని కూడా ఫోకస్ చేసుకుని అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి కూడా ఈ రోజు ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారమే లక్ష్యంగా వెళ్తున్న క్రమంలో కావచ్చు, నిన్న ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో కూడా ఇక్కడ ముఖ్య నేతలతో కూడా చర్చించారు. పలు సూచనలు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలంటే ఏ విధమైన వ్యూహాలు తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలి. కర్ణాటకలో ఇప్పటికే 5 గ్యారంటీల హామీలతో వెళ్లారు. అక్కడ ప్రచార అస్తాలుగా మలుచుకున్నారు. 5 గ్యారంటీలను ప్రజలకు చేరువ చేయడం జరిగింది. అదే ఇంప్లిమెంట్ ఇక్కడ చేస్తున్న నేపథ్యంలో 6 గ్యారంటీలను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 6 గ్యారంటీలను కూడా ప్రజలకు చేరువ చేయాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా కూడా నేతలంతా కూడా ఒక తాటిపై కూడా వచ్చా పనిచేయాలనే నేపథ్యంగా వచ్చి ఇక్కడ బుజ్జగింపులు. రైట్. థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్.